నిమిషాలు పార్లమెంట్ లో కూర్చొని మళ్ళీ నిర్ణయాలు చేసుకునే స్థితి ఉంటది. కానీ రైట్ గౌతమ్ ప్రసాద్ గారు, ఎస్. సో పృథ్వీ గారితో మాట్లాడదాం. సో పృథ్వీ గారు, పార్లమెంట్ జరుగుతున్నటువంటి తీరు, అలాగే ఏదైతే డిమాండ్ చేసి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేసి దానికి కూడా బీజేపీ ఒత్తిడి తెచ్చిందో, మరి ఆయన సొంతంగా ఆయనే రిజైన్ చేశారో, సరే ఏదైతే మొత్తానికి రాజీనామా అయితే చేశారు. మరి దాని తర్వాత ఇది పునరావృతం అవ్వకుండా, పేపర్ లీకేజ్లు అనేవి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే దానికి కొన్ని సంస్కరణలు తేవాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఒక బిల్లును తీసుకొస్తే, ఆ బిల్లుని పైన సమగ్రమైనటువంటి చర్చ జరగకుండా పార్లమెంటును అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముందుగా నమస్కారం అండి. ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ల పైన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి హై పవర్ కమిటీ కానీ, ఎగ్జామ్లో రిఫార్మ్స్ కానీ, వీటన్నిటిని ఏబీవీపీ స్వాగతిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చెప్పే ఈ ఆటలో రాహుల్ గాంధీ అరటి పండి లాంటి వాడు. ఎందుకంటే మే 13న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కనీసం నీట్ పేపర్ లీకేజ్ పైన ఢిల్లీలోని ఎన్టీఏ ఆఫీస్ ముందు ఏబీవీపీ ధర్నా చేయడం జరిగింది. ధర్నాతో పాటు ఏబీవీపీ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయడం జరిగింది, ఈ లీక్లను ఎట్లా అరికట్టాలని చెప్పేసి. దానికి సంబంధించినటువంటి హైపవర్ కమిటీ కావచ్చు, ఎగ్జామ్స్ లో రిఫార్మ్స్ కావచ్చు చేయడం జరిగింది. అభిజిత్ దీప్ అనేటువంటి వ్యక్తి మే 16వ తారీఖున, మీరు క్రాస్ చెక్ చేయండి, మే 16వ తారీఖున ఈ భారతదేశానికి రావడం జరిగింది. అభిజిత్ దీప్ రావడానికి 3 రోజుల ముందే ఏబీవీపీ ఈ లీక్ల పైన ధర్నా చేయడం జరిగింది. ఇంకోటి, ఈ లీక్లు అయినాయని చెప్పేసి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చెప్పలేదు, స్వయంగా ఎన్టీఏ గుర్తించి రిటిష్ పెట్టింది. అభిజిత్ దీప్ రావడము, కాంగ్రెస్ పార్టీని పెట్టడము, జంతర్ మంతర్ దగ్గర చేయడము, వీటన్నిటిని చూసి రాహుల్ గాంధీ భయపడి ఇది ఇక్కడ జరుగుతుందని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ 56 సంవత్సరాల నవ యువకుడు ఈరోజు ప్రధానమంత్రి నా వయసు 25, నేను జెన్జీ 2001, నా వయసు 2001. పృథ్వీ మీరు సబ్జెక్ట్ మాట్లాడండి దయచేసి. మేమేమంటున్నామంటే, ఇక్కడ ఎవరైతే ప్రధానమంత్రి ఇంటి ముందర ధర్నా చేసినటువంటి కాంగ్రెస్ ఎంపీలు చట్టసభల్లో బిల్లు తీసుకొచ్చినప్పుడు సూచనలు చేయాలి, అంతేగాని మీరు గమనించిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొంతమందిని విజిటర్స్ ని తీసుకొచ్చి వాళ్ళ పాస్ల పైన ఆ పార్లమెంట్ గ్యాలరీలో కూర్చోబెట్టి ఎవరైతే బిల్లు పైన చర్చ జరిగేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అరవడము, వ్యంగ్యంగా మాట్లాడడము, సభను డిస్టర్బ్ చేయడం లాంటివి జరుగుతూ ఉన్నాయి. మీ పార్లమెంట్ ని ఒకసారి క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే, కార్తీకన్నా చెప్పాలి దీని గురించి. అక్కడ జరిగేటువంటి బిల్లు ఇంపార్టెంట్, దేశం మొత్తం కూడా చర్చ జరుగుతా ఉంది. ఆ బిల్లు పైన పార్లమెంట్ సభ్యుల యొక్క సూచనలు, సలహాలు తీసుకునే అవసరం ప్రభుత్వానికి ఉంది. అటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎవరిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ బీజేపీ వాయిస్ చెప్పడానికి అక్కడ వెంకటరెడ్డి ఉన్నాడు. పృథ్వీ, ఎందుకు నువ్వు చెప్పడం? విద్యార్థిగా ఏం చెప్తావో నువ్వు చెప్పు. అక్కడ బీజేపీ వాయిస్ చెప్పడానికి వెంకటరెడ్డి ఉన్నాడు కదా, అది చెప్పడానికి మీరు ఎందుకు పిలవాలి? నేను చెప్పేది ఫస్ట్, కంపెనీ సంతాప సభ పెట్టినట్టు గ్రూప్ 1 పేపర్ లీక్ చేసాయి, 10th పేపర్ లీక్ చేసాయి. కేటీఆర్ కేటీఆర్ మీరు ఢిల్లీకి కన్ఫైన్ అవ్వండి, రాష్ట్రానికి మళ్ళీ వద్దాం కానీ ఢిల్లీకి కన్ఫైన్ అవి మాట్లాడండి. గౌతమ్ అన్న మాట్లాడుతూ నేను ఇంటర్ఫేర్ అవుతున్నా, గౌతమ్ అన్న మాట్లాడుతూ ఇంటర్ఫేర్ అవుతున్నా. ఏబీవీపీ ఖచ్చితంగా అంటే ఒక విద్యార్థి నాయకుడిగా విద్యార్థుల సమస్యలను అడ్రస్ చేయండి, బట్ నాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీజేపీ. పార్లమెంట్ లో చర్చ పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ బిల్లు, దేశంలో విద్యార్థులను కూడా సఫర్ అవుతా ఉన్నారు, ఆ బిల్లుకి వాళ్ళ సూచనలు, సలహాలు ఇవ్వాలి. సభను డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా విరోధి గారు మాట్లాడుతూ ఉన్నారు. మేము ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, ఏదైతే రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇంకర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే జెన్జీకి సంబంధించినటువంటి వ్యక్తిని విద్యాశాఖ మంత్రి చేస్తారని చెప్పిండు. అక్కడ వరకు ఎందుకు? ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి 2.5 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేడు. దీని చేతిలో ఉంది కదా.
విద్యాశాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. ఏం విద్యార్థి నాయకులు సార్ మీరు? ఎక్కడ స్వామి విద్యార్థి నాయకులు? విద్యాశాఖ మంత్రి అని చెప్తా ఉన్నావు. 2.5 ఏళ్ళు అవుతుంది ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాగా ఈరోజు పిల్లలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. మీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఎందుకో పెడతలేవు గదే పథకము? గదే పథకం పెడతలేవు ఎందుకు అంటున్నా? అడుగుమల పైన బీజేపీ పార్టీని ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టండి. రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మంచి పథకం తెచ్చండి. రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. కర్ణాటకలో మధు బంగారప్ప ఎడ్యుకేషన్ రైట్ అండి. నాగరాజ్ మాట్లాడాలంటే ఒక నిమిషం అండి. వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు, రేణుకా చౌదరి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నేను ఎస్ఎఫ్ఐ ఇప్పుడు అక్కడ నాగరాజు గారు ఉన్నారు. ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఏబీవీ కావచ్చు, విద్యార్థి సంఘాలు ఏవైనా స్కాలర్షిప్లు రావాలి, గురుకులాల నాణ్యమైన భోజనం పెట్టాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ మేము ధర్నా చేస్తున్నామని కనీసం ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే హాస్టల్లో ఇళ్లకు వచ్చి అరెస్ట్ చేసేటువంటి వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు డెమోక్రసీ గురించి మాట్లాడుతూ ఉన్నారు, రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు అందరూ రాజ్యాంగం గురించి మాట్లాడేది లాఠీ చార్జీలు వేస్తారు, కేసులు పెడతారు, జైళ్లకు పంపుతారు. ఇక్కడ విద్యార్థులు స్కాలర్షిప్ ఇవ్వమంటే మీరు అక్రమంగా కేసులు బనాయించారు. మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఇక నమ్మొస్తుంది మాకు. నేను ఇంకా నాగరాజ్ గారితో కూడా మాట్లాడాలి. ఎస్ నాగరాజ్ గారు, మీ వెర్షన్ ఏంటి చెప్పండి.